నెంబర్స్ అప్ టు 9,99,99లో 2 సిస్టమ్స్ ఉంటాయి, ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇప్పుడు ఇండియన్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఇండియన్ సిస్టంలో ప్లేసెస్ ఉంటాయి, అవి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakh, crore, 10 crore. దాంట్లో కొన్ని వేరే పీరియడ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఒక పీరియడ్, థౌజండ్స్, 10,000s ఒక పీరియడ్, లాక్స్, 10 lakhs ఒక పీరియడ్, క్రోర్స్, 10 crores ఒక పీరియడ్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ వన్స్ పీరియడ్, thousands, 10,000s, thousands period, lakh, 10 lakh, lakhs period, crore. ఇప్పుడు కొన్ని నెంబర్స్తో తెలుసుకుందాం. పీరియడ్స్ ఎందుకున్నాయి? ఇప్పుడు పీరియడ్స్ ఎందుకున్నాయి తెలుసా? ఫర్ సపోజ్ ఇప్పుడు ఇలా రాసా, ఇవన్నీ లేవనుకోండి, ఇప్పుడు ఎన్ని పీరియడ్స్ ఉన్నాయని కౌంట్ చేయొచ్చు, మనం కౌంట్ చేయలేము కదా. సో ఈ పీరియడ్స్తో వన్స్ పీరియడ్ మధ్యలో ఒక కామా పెడతారు, థౌజండ్స్ పీరియడ్ అయిపోతే ఒక కామా పెడతారు, లాక్స్ పీరియడ్ అయిపోతే ఒక కామా పెడతారు. ఇలా ఇప్పుడు ఈజీ చదవచ్చు. ఒక కామా ఉందంటే అదే థౌజండ్స్ పీరియడ్ చూడవచ్చు, 2 కామాస్ ఉన్నాయంటే లాక్స్ పీరియడ్ చూడవచ్చు, 3 కామాస్ ఉన్నాయంటే క్రోర్స్ పీరియడ్లో ఉండవచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ని రీడ్ చేద్దాం. 90 crore 37 lakh 91,328. ఇప్పుడు 9, 10 crore, 0 crore ఇట్లా చదవద్దు. 90 crore 37 lakh 91,328. మనము 328 వన్స్ అని కూడా చదవద్దు. ఓకే. అండ్ న్యాచురల్ నెంబర్స్ 0 to 9 న్యాచురల్ నెంబర్స్. వీటిని ఎందుకు న్యాచురల్ నెంబర్స్ అంటామంటే, ఎందుకంటే 0 to 9 నుంచే మనం ఏదైనా ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు 0 to 9 అవి నెంబర్స్ అనం, దాన్ని డిజిట్స్ అని అంటాం. ఇప్పుడు 0 to 9 ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 78 ఫామ్ చేయాలంటే 7, 8 కలిపితే 78 అవుతుంది. 9, 2 కలిపితే 92 అవుతుంది. ఇప్పుడు మనము దీన్ని నెంబర్స్ అనం, డిజిట్స్ అంటాం. దీన్ని డిజిట్స్ అంటారా? నెంబర్స్ అంటాం. వీటిని డిజిట్స్ అంటాం. 0 to 9 ని డిజిట్స్ అంటాం. 92, 78 ఈ 0 to 9లో ఫామ్ చేసే వాటిని నంబర్స్ అంటాం. ఓకే. ఇప్పుడు మనము ఎక్స్పాండెడ్ ఫామ్ దీంట్లోకి పోదాం.